ఎండలో మరి స్వామివారిని దర్శనం చేసుకొని మెట్ల మార్గంలో వస్తున్న భక్తుల కోసము మరి ఇక్కడ మధ్యలో అయితే ఒక త్రాగునీరు అని చెప్పేసి రాసి ఉంది. సో ఇక్కడ చూస్తే మాత్రం మనకు మరి వాటర్ అయితే రావడం లేదు. ఇక మీరు చూడొచ్చు, ఇది వాటర్ అయితే రావడం లేదు. మరి పాపము ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకు ఊర్చి వస్తున్న స్వామివారి భక్తులకు ఇది ఒక అసౌకర్యంగానే నేను భావిస్తూ ఉన్నాను. సో సంబంధిత ఆలయ అధికారి తక్షణమే ఈ త్రాగునీరు విషయంలో ఒక శ్రద్ధ తీసుకొని ఈ త్రాగునీరు అవకాశము భక్తులకు కల్పించాలని చెప్పేసి కూడా ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాటర్ కోసం ఏర్పాటు చేసిర్రు, కానీ ఇక్కడ మరి వాటర్ అయితే రావడం లేదు. మరి ఇది మరొక సమస్య. సరే, మెట్లపై నుంచి నడిచే భక్తుల కోసము ఈ రెడ్ మ్యాట్ వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే మరి ఈ వాటర్ సమస్య ఏంది, నీటి సమస్య ఏందో మరి దీని మీద ఇప్పుడు తక్షణమే ఆలయ అధికారులు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది, 45 డిగ్రీలకు పైన మరి ఎండ ప్రతిరోజు కొడుతూ ఉంది. ఆ ఎండలో మరి వచ్చిపోయే భక్తులకు మరి దాహం తీర్చడానికి మరి నీటి సమస్య ఉంది మెట్ల మార్గంలో. మరి ఈ మెట్ల మార్గంలో ఉన్న ఈ నీటి సమస్యను మీరు తక్షణమే తీర్చి భక్తులకు దాహార్తిని తీర్చాలని చెప్పేసి కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధికారులకు సంబంధిత సిబ్బందికి తెలియజేస్తూ ఉన్నాను. మరి భక్తుల అనేక సమస్యలలో ఒక సమస్య తీర్చారు. తీర్చినందుకు నాకు సంతోషము. కానీ మరి ఇంకా ఇక్కడ మాత్రము మరి భక్తుల కోసం ఇక్కడ త్రాగునీరు మాత్రం రావడం లేదు. సో ఇది కూడా ఆలయ అధికారులు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే ఈ త్రాగునీరు అవకాశము వసతిని భక్తుల కోసం కల్పించాలని చెప్పేసి కూడా యాదగిరిగుట్ట ఆలయ అధికారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎండలో మరి స్వామివారిని దర్శనం చేసుకొని మెట్ల మార్గంలో వస్తున్న భక్తుల కోసము మరి ఇక్కడ మధ్యలో అయితే ఒక త్రాగునీరు అని చెప్పేసి రాసి ఉంది. సో ఇక్కడ చూస్తే మాత్రం మనకు మరి వాటర్ అయితే రావడం లేదు. ఇక మీరు చూడొచ్చు, ఇది వాటర్ అయితే రావడం లేదు. మరి పాపము ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకు ఊర్చి వస్తున్న స్వామివారి భక్తులకు ఇది ఒక అసౌకర్యంగానే నేను భావిస్తూ ఉన్నాను. సో సంబంధిత ఆలయ అధికారి తక్షణమే ఈ త్రాగునీరు విషయంలో ఒక శ్రద్ధ తీసుకొని ఈ త్రాగునీరు అవకాశము భక్తులకు కల్పించాలని చెప్పేసి కూడా ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం